చూడండి, ఆల్రెడీ నేను ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ గురించి ఓకేనా. సో ఇవి కేసెస్ అనమాట. ఈ కేసెస్లో అడుగుతాడు. ఈ కేసెస్ డిస్కస్ చేస్తే రిమైనింగ్ అంటే బోత్ ద ప్లేన్ ఇంక్లైన్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్, దాని మీద ఎక్కువ అడుగుతాడు అనమాట. బోత్ ద ప్లేన్స్కి ఒక లైన్ ఇంక్లైన్ ఉన్నప్పుడు వాటి మీద ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అడుగుతున్నాడు. ఏ యూనివర్సిటీ అయినా, ఆంధ్ర యూనివర్సిటీ అయినా, జేఎన్‌యూ కాకినాడ అయినా, జేఎన్‌యూ హైదరాబాద్ అయినా, ఉస్మానియా యూనివర్సిటీ అయినా, సో ఏ యూనివర్సిటీ అయినా, ఎన్ఐటిఎస్ అవసరం. ఇవి బేసిక్స్ వస్తేనే కానీ మనం వాడు అడిగే క్వశ్చన్స్ బోత్ ద ప్లేన్స్ ఇంక్లైన్ బోత్ ద ప్లేన్స్ మీద అడుగుతున్నాడు అనమాట. సో ఇవి తెలియాలి బేసిక్స్. ఇందులో చూడండి ఒకసారి, లైన్ ఈజ్ ప్యారలల్ వన్ ఆర్ బోత్ ద ప్లేన్స్ అన్నాడు. ఇది ఫస్ట్ కేసు ఓకేనా. అంటే లైన్ ఈజ్ ప్యారలల్ టు బోత్ ద ప్లేన్స్ అన్నాడు. సో దీన్ని ఎలా చేయాలో చూడండి ఒకసారి. సో ఇమాజిన్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఇందులో చూడండి ఒకసారి, లైన్ ప్యారలల్, ఏదైతే లైన్ అని అనుకున్నానో అది ఈ పెన్సిల్ అనుకోండి ఓకేనా. సో ఈ పెన్సిల్ అనుకుంటే లైన్ ప్యారలల్ వన్ ఆర్ బోత్ ద ప్లేన్స్ ఓకేనా. సో చూస్తే ఇందులో రెండు కండిషన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ బోత్ వన్ ప్లేన్కి ఒకటి ఆర్ బోత్ ద ప్లేన్స్కి ఒకటి. సో వన్ ప్లేన్కి ప్యారలల్ అంటే చూడండి ఒకసారి, వన్ ప్లేన్కి ప్యారలల్. సో దీన్ని ఏమంటారని చెప్పాను, వెర్టికల్ ప్లేన్, ఇదమ్మా హారిజాంటల్ ప్లేన్. సో ఇలా చూసుకుంటే ఒక ప్లేన్కి ప్యారలల్ అంటే, సో ఇది లైన్ అనుకుంటే కనుక ఓకే, ఈ హారిజాంటల్ ప్లేన్ తీసుకుంటే కనుక హారిజాంటల్ ప్లేన్ నుంచి సో ఇలా చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ ప్లేన్ ప్యారలల్గా ఉందా. సో ప్యారలల్ మీనింగ్ ఏంటంటే ప్రపంచంలో ఆ టూ లైన్స్ ఎప్పుడు కూడా కలవు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ లైన్స్ అంటే కనుక ఈ టూ లైన్స్ ప్యారలల్ అంటే కనుక నేను మీనింగ్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ టూ లైన్స్ కలవవు, ఈ టూ లైన్స్ మీట్ అవ్వవు, అది ప్యారలల్. మళ్ళీ ఇదే టూ లైన్స్ అది ఇంకా అనంతం అండి, ఎత్తం దాటేసి వెళ్ళినదానికి కానీ వీటి యొక్క డిస్టెన్స్ ఇస్ సేమ్ అట్ ఎనీ ప్లేస్. ఏ ప్లేస్లో అయినా దీని యొక్క డిస్టెన్స్ ఇస్ సేమ్ ఓకే. సో అలా ఉన్న వాటిని ప్యారలల్ అంటారు. అయితే ఇది లైను, ఇది ఒక లైన్ ఓకే. బోత్ ద ప్లేన్ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇది హారిజాంటల్ ప్లేన్గా దట్ ఈస్ ప్యారలల్గా ఉంది, వెర్టికల్గా కూడా, అంటే ఇది వెర్టికల్ ప్లేన్ కాబట్టి ఇలా కూడా ప్యారలల్గా ఉంది. సో ఈ కండిషన్ ఏంటంటే బోత్ ద ప్లేన్ ప్యారలల్ ఓకేనా. సో దీని యొక్క ప్రొజెక్షన్స్ చూడండి ఒకసారి, దీని యొక్క ప్రొజెక్షన్స్ ఓకే. సో ప్రొజెక్షన్స్ అంటే చూడండి ఒకసారి, టాప్ నుంచి వస్తే టాప్ ఏమవుద్ది, దట్ ఈస్ హారిజాంటల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ అవుద్ది ఓకేనా. ఫ్రంట్ నుంచి వస్తే అంటే మీరు చూసే విధానం అనమాట, ఫ్రంట్ నుంచి వస్తే ఇది ఎక్కడ ప్రొజెక్ట్ అవుద్ది, వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకేనా. సో అంటే ఫ్రంట్ వ్యూనేమో వెర్టికల్ మీద ప్రొజెక్ట్ అవుద్ది, టాప్ వ్యూనేమో హారిజాంటల్ ప్లేన్. వెరీ గుడ్. సో ఎప్పుడైతే ఈ రిప్రజెంట్ చేయడం కష్టం కాబట్టి ఇదేమో రిఫరెన్స్ లైన్. సో హారిజాంటల్ ప్లేన్ని రొటేట్ చేస్తాం, ఆటోమేటిక్గా టాప్ ఏమో కింద వచ్చింది అంటే బాటము, ఫ్రంట్ ఏమో పైకి వచ్చింది. సో నేను ఇక డైరెక్ట్ సొల్యూషన్ డ్రా చేస్తాను చూడండి ఒకసారి. డైరెక్ట్ సొల్యూషన్ ఫస్ట్ దాన్ని కదా, ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ చూడండి ఒకసారి ఎలా డ్రా చేయాలి. ఇది ఎక్స్ అండ్ వై దట్ ఈస్ రిఫరెన్స్ ప్లేన్, రిఫరెన్స్ లైన్ ఓకేనా. సో బోత్ ద ప్లేన్ అన్నాను కాబట్టి ఈ అబోవ్ ఏమో ఏమొచ్చింది, ఫ్రంట్ వ్యూ, అది ఏ అనుకోండి, ఏబి అనుకోండి కనుక ఏ డాష్ బి డాష్. గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ వ్యూకి ఎప్పుడు కూడా కొమ్ములు ఉంటాయి అంటే డాష్ ఉంటాయి అనమాట. టాప్ వ్యూకి ఏముండవు. చూడండి ఒకసారి ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి. ఇదేంటి టాప్ ఏ ఓకేనా, ఏ ఇది ఫస్ట్ దాని యొక్క ఆన్సర్. ఫస్ట్ ఇంకా ఇంకొక కండిషన్ ఉంది. వన్ ప్లేన్కి ఇది ఫస్ట్ కేస్ 1 అనుకోండి, ఇంకో కేసు ఉంది కేస్ 2 ఏంటంటే ఏదో ఒక ప్లేన్ మీద ఉంది అనుకుంటే కనుక, అంటే మళ్ళీ దీంట్లోనే మళ్ళీ 2 కేసెస్ వస్తాయి.
హారిజాంటల్ ప్లేన్ మీద ఒక కేసు వస్తుంది, హారిజాంటల్ ప్లేన్ మీద ఒక కేసు వస్తుంది, వెర్టికల్ ప్లేన్ మీద ఒక కేసు వస్తుంది. చూడండి ఒకసారి, ఇదే కదా లైన్. బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి వస్తేనే కానీ పేరెంట్స్ రావు తర్వాత. సో చాలా ఈజీ. చూడండి ఒకసారి, ఇది లైను అనుకున్నారా, ఇమాజిన్ చేసుకున్నారా? ఈ లైను ఈజ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు వెర్టికల్ ప్లేన్. ఇది దీనికి ప్యారలల్గానే ఉంది కదా, ఇది వెర్టికల్ ప్లేన్ ప్యారలల్ ఉందా లేదా? ఓకేనా? ఇక్కడ రాస్తాను కేసు. చూడండి ఒకసారి, కేస్ 2లో లైన్ ప్యారలల్ టు VP అండ్ ఆన్ HP అని రాశాను కేస్ 1. ఓకేనా? దాని మీనింగ్ అర్థమైందా? లైన్ ప్యారలల్ టు VPకి వెర్టికల్ ప్లేన్ ప్యారలల్ ఉంది అండ్ ఈజ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్. అంతేనే కదా? అంటే ఇలా ఉంది, అంతేనే కదా? సో ఈ కండిషన్లో ఫ్రంట్ వ్యూ ఏమవుద్ది? ఫ్రంట్ వ్యూ ఎక్కడ ఉండిద్ది? ఫ్రంట్ వ్యూ ఇట్ ఈజ్ ఆన్ రెఫరెన్స్ ప్లేన్, రిఫరెన్స్ లైన్ మీద ఉండిద్ది, అంతేనే కదా? అండ్ టాప్ వ్యూ హారిజాంటల్ ప్లేన్. సో చూడండి ఒకసారి, ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఎలా ఉంది చూడవచ్చు. ఇది రిఫరెన్స్ లైన్ X అండ్ Y. ఈ లైన్ చూడండి ఒకసారి, ఫ్రంట్ నుంచి చూసి ఇట్ ఈస్ అన్ హారిజాంటల్ ప్లేన్ ఉన్నదన్నారు కాబట్టి ఎప్పుడు కూడా హారిజాంటల్ ప్లేన్ మీద ఆర్ వెర్టికల్ ప్లేన్ మీద ఉన్నదని బ్లైండ్ ఒకటే గుర్తుపెట్టేసుకోండి. ద ఫ్రంట్ వ్యూ ఆర్ టాప్ వ్యూ ఇట్ ఈస్ ఆన్ హారిజాంటల్ రిఫరెన్స్ ప్లేన్. సో దేని మీద అయితే ఉందో ఆ వ్యూ అనేది ఎంటైర్ ఇట్ ఈస్ ఆన్ రిఫరెన్స్ ప్లేన్, రిఫరెన్స్ పాయింట్ లైన్ మీద ఉండిద్ది. హారిజాంటల్ మీద అన్నాడు కాబట్టి ఫ్రంట్ వ్యూ దేని మీద ఉండిద్ది? ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ ప్లేన్ మీద ఉంది. ఇన్ కేస్ వెర్టికల్ ప్లేన్ మీద ఉందన్నాడు అనుకోండి, అప్పుడు టాప్ దేని మీద? టాప్ వ్యూ రిఫరెన్స్ ప్లేన్ మీద ఉంది. హారిజాంటల్ ప్లేన్ మీద ఉందన్నాడు అనుకోండి, ఫ్రంట్ వ్యూ. నేను చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే ఇట్ ఈజ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్ మీద ఉంటే కనుక ఫ్రంట్ వ్యూ రెఫరెన్స్ ప్లేన్ మీద ఉంటుంది, వెర్టికల్ ప్లేన్ మీద ఉంటుంది కనుక టాప్ వ్యూ. చాలా క్లియర్గా ఉంది, అర్థమే చెప్పింది. సో చూడండి ఒకసారి, ఇప్పుడు ఇది ఈ కండిషన్ లైన్ ప్యారలల్ టు వెర్టికల్ ప్లేన్ అండ్ ఆన్ HP అన్నాడు కాబట్టి ఫ్రంట్ వ్యూ దేని మీద ఉంటుంది? రిఫరెన్స్, వెరీ గుడ్, రిఫరెన్స్ ప్లేన్ మీద ఉంటుంది, అంటే ఈ లైన్ మీద ఉంటుంది. సో నేను దీన్ని కొంచెం డార్క్ చేస్తాను మీకు అర్థం. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి ఇట్ ఈస్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉందన్నారు కాబట్టి సో ఇది A' B' అండ్ టాప్ వ్యూ హారిజాంటల్ ప్లేన్ మీద, దట్ ఈస్ బిలో A అండ్ B. ఓకేనా? ఇది కేస్ 2. ఇంకో కేస్ 3 చూడండి ఒకసారి. కేస్ 3 లైన్ ప్యారలల్ టు HB అండ్ ఆన్ VP. ఆల్రెడీ నేను చెప్పాను, ఇది జస్ట్ మళ్ళీ ఇమాజిన్ చేసుకోండి. లైన్ ఓకే, నీ లైన్ దేని ప్యారలల్ ఉందన్నాడు? లైన్ ఈజ్ ప్యారలల్ టు HP, హారిజాంటల్ ప్లేన్కి ప్యారలల్ ఉందన్నాడు, అంటే ఇదే కదా, అర్థమవుతుందా? సో లైన్ ప్యారలల్ టు HP అండ్ ఈజ్ ఆన్ VP, వెర్టికల్ ప్లేన్ మీద, ఇద్దరే కదా. సో ప్యారలల్గా ఉంది, వెర్టికల్గా ఉంది. ఇప్పుడు టాప్ వ్యూ రెఫరెన్స్ మీద ఉండిద్దా, ఫ్రంట్ వ్యూ రెఫరెన్స్ మీద ఉండిద్దా? టాప్ వ్యూ, వెరీ గుడ్. టాప్ వ్యూ ఇట్ ఈజ్ ఆన్ రెఫరెన్స్ ప్లేన్ అండ్ ఫ్రంట్ వ్యూ వెర్టికల్ ప్లేన్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే. చూడండి ఒకసారి, నేను డ్రా చేస్తాను. చూడండి ఒకసారి, ఇది X అండ్ Y ప్లేన్, రెఫరెన్స్ ప్లేన్ X అండ్ Y రెఫరెన్స్ లైన్ కనిపిస్తుందా? ఓకే, సో టాప్ దేని మీద ఉంది? రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది, అంతేనే కదా? సో ఇది A B అండ్ ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఉంది కాబట్టి ఫ్రంట్ నుంచి చూస్తే కొంచెం డిస్టెన్స్ కనిపించింది. అబౌట్ రెఫరెన్స్ ప్లేన్ మీద ఉంది, అంతే కదా? అంటే ఇలా ప్రొజెక్ట్ చేసి ఈ పాయింట్, ఇది A' అంతేనా?
ఓకేనా? అర్థమైంది కేసు. ఈ కేసు చూడండి ఒకసారి, నేను డ్రా చేసింది చాలా 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 ఇంపార్టెంట్. ఇవి లైన్ ప్యారలల్ టు వన్ ఆర్ బోత్ ద ప్లేన్స్. ఫస్ట్ నేను బోత్ ద ప్లేన్స్ చెప్తాను, తర్వాత వన్ ప్లేన్ చెప్తాను. బోత్ ద ప్లేన్స్ అంటే ఆ కేసు ఇలా ఉండిద్ది. హారిజాంటల్ ప్లేన్ నుంచి వెర్టికల్ ప్లేన్కి ప్యారలల్ ఉండిద్ది అన్నమాట. ఓకేనా? సో ఇలా ప్యారలల్ ఉంది, ఇలా ప్యారలల్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ రెండు కూడా రిఫరెన్స్ లైన్ కనిపించింది, ఫ్రంట్ వ్యూ కనిపించింది, టాప్ వ్యూ కనిపించింది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ కేసు, లైన్ ఈజ్ ప్యారలల్ టు విపి. సో లైన్ ప్యారలల్ విపి. ఓకేనా? ప్యారలల్ ఉంది అండ్ ఇట్ ఈజ్ ఆన్ హెచ్పి. ఇలా ఉంది, అంతేనే కదా? ఇదే కండిషన్, ఇలా ఉంది అంతే, రెస్ట్ అయ్యి ఉంది. ఇట్ ఈస్ రెస్ట్ ఆన్ హారిజాంటల్ ప్లేన్. ఇప్పుడు హారిజాంటల్ ప్లేన్ నేను రొటేట్ చేస్తే ఫ్రంట్ వ్యూ దేని మీద ఉంది? అందుకే రిఫరెన్స్, టాప్ వ్యూ ఇట్ ఈస్ ఆన్ హారిజాంటల్ ప్లేన్. సో ఆల్రెడీ ఫ్రంట్ వ్యూ వచ్చేసింది ఇక్కడే రిఫరెన్స్ లైన్ మీద. ఓకేనా? టాప్ వ్యూ ఏమో కింద బాటమ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ది, లైన్ ప్యారలల్ టు వెర్టికల్ ప్లేన్, లైన్ ప్యారలల్ టు హెచ్పి అండ్ ఈజ్ ఆన్ వెర్టికల్ ప్లేన్. అంటే వెర్టికల్ ప్లేన్ మీద ఉంది, రెస్ట్ అయ్యి ఉంది. వెర్టికల్ ప్లేన్ మీద రెస్ట్ అవ్వదు కానీ ఉంది అని అనుకుంటే కనుక ఇప్పుడు ఫ్రంట్ వ్యూ ఏమవుద్ది? ఫ్రంట్ వ్యూ ఈజ్ ఆన్ ప్రొజెక్టెడ్ ఆన్ వెర్టికల్ ప్లేన్, బట్ టాప్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఆన్ రిఫరెన్స్ లైన్. ఓకేనా? సో 3 are different cases. ఓకే, డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ద లైన్, ఆ ప్రొజెక్షన్ యొక్క కేసెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ చూస్తే, లైన్ ఈజ్ కంటైన్డ్ బై వన్ ఆర్ బోత్ ద ప్లేన్స్. ఓకే, ఆర్ లైన్ ఈజ్ కంటైన్డ్, నేను ఆల్రెడీ వన్ ప్లేన్ మీద చెప్పేసాను ఆల్రెడీ. సో బోత్ ద ప్లేన్స్. ఇప్పుడు బోత్ ద ప్లేన్స్ మీద ఉన్నప్పుడు అంటే బోత్ ద ప్లేన్స్ మీద ఎలా ఉంటుంది అనేది డౌట్. మళ్ళీ క్వశ్చన్ మార్క్. మళ్ళీ బోత్ ద అయితే హారిజాంటల్ ప్లేన్ మీద ఉండాలి లేకపోతే వెర్టికల్ ప్లేన్ మీద ఉండాలి. బట్ ఇట్ ఈస్ ఆన్ బోత్ ద, దట్ ఈస్ లైన్ ఈజ్ ఆన్ బోత్ ద ప్లేన్స్. బోత్ ద ప్లేన్స్ మీద ఎలా ఉంటుంది? ఉన్నది ఒకటే లైన్. ఓకేనా? సో బోత్ ద లైన్స్ అంటే నేను ఒకటే కండిషన్ చెప్తాను చూడండి. ఇదే లైన్ కదా, నేను ఇక్కడ పెట్టాను అనుకోండి రిఫరెన్స్ లైన్ మీద, అంతేనే కదా? బోత్ ద ప్లేన్ మీద, అది హారిజాంటల్ అని చెప్పలేము, ఇది వెర్టికల్ అని చెప్పలేము. అంటే ఫ్రంట్ వ్యూ టాప్ దేని మీద వచ్చింది? రిఫరెన్స్ లైన్. వెరీ గుడ్. అంటే ఇది సెకండ్ కేసు. సో సెకండ్ కేసు అయితే ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ చూడండి ఒకసారి. ఇది ఎక్స్ అండ్ వై. సో ఫస్ట్ ఫ్రంట్ వ్యూ చెప్పండి ఒకసారి. A dash, B dash and top view A. ఇది ఇలా రిప్రజెంట్ చేస్తారు. Got it? Okay. Next third case. ఇది కూడా అయిపోయింది. థర్డ్ కేస్ చూడండి ఒకసారి. Line is perpendicular to VP. Line is perpendicular to horizontal plane and parallel to వెర్టికల్ ప్లేన్. సో ఇది కండిషన్. అంటే పర్పెండిక్యులర్ అంటే నేను ఏం చెప్పాను, 90 degreesలో ఉండాలి కంపల్సరీ. ఓకే, సో ఇది వెర్టికల్ ప్లేను, ఇది హారిజాంటల్ ప్లేన్ అనుకుంటే కనుక. సో ఇప్పుడు ఆ లైన్ అనేది ఇట్ ఈస్ ఇంక్లైన్ టు వెర్టికల్ ప్లేన్. సో పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్కి పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్. చాలా క్లియర్గా మాట్లాడాడు. పొజిషన్ చూసుకోండి. సో ఇది ఇలా ఉంటే కనుక ప్యారలల్. ఓకేనా? సో ఇలా ఉంటే పర్పెండిక్యులర్, గుర్తుపెట్టుకోండి. ఇలా పర్పెండిక్యులర్గా ఉంది. ఓకే, అండ్ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీపీ అండ్ ప్యారలల్ టు హెచ్పి. ఓకేనా? సో దీనికి ప్యారలల్ ఉందన్నమాట. సో లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు వెర్టికల్ ప్లేన్. ఓకేనా? చూడండి ఒకసారి, ఇలా ఉంది. హారిజాంటల్ ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఏదైతే వెర్టికల్ ప్లేన్ ఉందో దానికి ప్యారలల్ ఉంది. సో ఇలా ఉంది కండిషన్. ఓకే, సో మీరు ఇమాజిన్ చేసుకోకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది దీంట్లో. చూడండి ఒకసారి,
సో ఇది లైను. ఓకే, హారిజాంటల్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉందన్నాడు, వెర్టికల్ ప్లేన్కి ప్యారలల్ ఉందన్నాడు. అంటే ఇది కండిషన్. ఓకే, టాప్ నుంచి చూస్తే ఏం కనిపించింది? టాప్ నుంచి చూస్తే లైన్ కాబట్టి పాయింట్ కనిపించింది. అండ్ ఫ్రంట్ నుంచి చూస్తే ఓకేనా? చూడండి ఒకసారి. సో చూడండి ఒకసారి. ఫోర్త్, లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు విపి అండ్ ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్. సో ఇది ఆల్రెడీ చెప్పాను కేసు. సో పైన ఏమొచ్చింది? పాయింట్ వచ్చింది. నేను కొంచెం కిందకి డ్రా చేస్తాను. పాయింట్. సో ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏ డాష్ బి డాష్. అండ్ టాప్ వ్యూ వెర్టికల్ ప్లేన్ పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి టాప్ వ్యూ చూస్తే లైన్ టోటల్ లెంత్ కనిపించింది లైన్. ఓకే, ఇది ఏ, ఇది ఓకే. సో ఇది ఫోర్త్. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి ఒకసారి. ఓకే, అర్థమైంది కేసెస్. ఇది నేను సింపుల్గా చెప్పేది. ఒక్కొక్క కేసును ఒకలా చెప్పేది. ఇది బోత్ ప్లేన్ మీద ఉన్న కేసు. రెఫరెన్స్ లైన్ బోత్ ప్లేన్ మీద ఉన్నప్పుడు, అంటే రెఫరెన్స్ ప్లేన్ మీద ఉన్నప్పుడు లైన్. ఇది హారిజాంటల్ ప్లేన్ మీద ఉన్నప్పుడు. హారిజాంటల్ ప్లేన్ మీద ఉన్నది అబోవ్ హారిజాంటల్ ప్లేన్ మీద లైన్ వచ్చింది రెఫరెన్స్ లైన్ మీద. ఓకేనా? ఇది ఈ కేసు వెర్టికల్ ప్లేన్ మీద, ఎందుకంటే టాప్ వ్యూలో కనిపించింది ఆ లైన్. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ కండిషన్ చూద్దాం సార్. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఫిఫ్త్ కండిషన్. లైన్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు వెర్టికల్ ప్లేన్. ఓకే, లైన్ పర్పెండిక్యులర్ సైడ్. లైన్ ఈస్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్. సో హారిజాంటల్ ప్లేన్కి ఇంక్లైన్డ్గా ఉంది అంటున్నాడు. హారిజాంటల్ ప్లేన్కి ఇంక్లైన్డ్గా ఉంది, సమ్ ఇంక్లినేషన్తో ఉంది అంటున్నాడు. ఓకే, అండ్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు వెర్టికల్ ప్లేన్. అంటే దీనికి ఇలా ప్యారలల్ ఉంది అండ్ సమ్ ఇంక్లినేషన్తో ఉంది. అంతేనే కదా? ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా? సో ఇలా ఉంటే బోత్ ద ప్లేన్స్కి ప్యారలల్ ఉన్నట్టు. అంతేనే కదా? బోత్ ద ప్లేన్స్కి ప్యారలల్ ఉన్నట్టు. బట్ వన్ ఆఫ్ ద హారిజాంటల్ ప్లేన్ టు హారిజాంటల్ ప్లేన్కి ప్లేన్స్లో టూ ప్లేన్స్లో వెర్టికల్ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్స్లో ఒక ప్లేన్కి ఇంక్లైన్ ఉంది అన్నాడు, ఇంకో ప్లేన్కి ప్యారలల్ ఉంది అన్నాడు. ఇంక్లైన్ అంటే ఏంటి? సమ్ ఇంక్లినేషన్తో చేస్తుందని. అంతేనే కదా? సో ఇలా ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి. దీని ప్రొజెక్షన్స్ హారిజాంటల్ ప్లేన్తో నీకు ఇంక్లినేషన్ ఉంది కాబట్టి దీని యొక్క ఫ్రంట్ వ్యూ వెర్టికల్ ప్లేన్ మీద కనిపించింది విత్ సమ్ ఇంక్లినేషన్తో. అర్థమైంది చెప్పింది? విత్ సమ్, బికాస్ హారిజాంటల్ ప్లేన్తో ఇలా లేదు, ఇలా ఉంది. సో అందుకనే ఫ్రంట్ వ్యూలో నీకు హారిజాంటల్ ప్లేన్తో సమ్ ఇంక్లినేషన్తో ఉండిద్ది, ప్రొజెక్ట్ అవుద్ది. అండ్ టాప్ వ్యూని చూస్తే టాప్ వ్యూ ఎక్కడ కనిపించింది? సో ట్రూ లెంత్ కనిపించదు, సమ్ కంప్రెస్ అయ్యి కనిపించింది. ఇది ఎక్కడ కనిపించింది? హారిజాంటల్ ప్లేన్ మీద కంప్రెస్ అయ్యి కనిపించింది. దాన్ని ఇలా రొటేట్ చేస్తాం. మరి రెడ్యూస్డ్ లైన్ అంటారు దాన్ని, రెడ్యూస్డ్ లైన్. సో నేను డ్రా చేస్తాను చూడండి ఒకసారి. నేను డ్రా చేస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది. సో ఇది ఎక్స్ అండ్ వై ప్లేన్ అనుకోండి. XY లైన్, రిఫరెన్స్ లైన్. హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లైన్ ఉంది. సో ఫస్ట్ మీరు అసలు దాని యొక్క యాక్చువల్ పొజిషన్ డ్రా చేసుకోండి. ఇమాజిన్ చేసుకోండి, ఇమాజిన్ లైన్ డ్రా చేసుకోండి. ఇది ఏ బి అనుకుంటే కనుక ఏ డాష్. ఓకేనా? సో దీన్ని B1 డాష్ అనుకోండి. ఓకే, అంతేనే కదా? సో ఇంక్లైన్ సమ్ ఇంక్లినేషన్తో ఉంది అన్నాడు. అంటే యాక్చువల్గా ఉన్న పొజిషన్ అసలు నేను ఇది నార్మల్గా ఉన్నప్పుడు దీని యొక్క సమ్ ఇంక్లినేషన్తో ఉంది అన్నాడు కాబట్టి దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఎంతైతే ఇంక్లినేషన్ ఉందో దాని ఇంక్లినేషన్తో డ్రా చేయడం. ఇది బి డాష్. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు దీని యొక్క ట్రూ లెంత్ ఎలా కనిపించింది? దీన్ని డ్రాగ్ చేసుకుంటూ రండి. ఏ పాయింట్ని? బి డాష్ని డ్రాగ్ చేసుకుంటూ వచ్చి దీన్ని డ్రాగ్ చేసుకుంటూ ప్రొజెక్ట్ చేసుకుంటే
అప్పుడు మీకు రెడ్యూస్డ్ లైన్ వచ్చింది, అంటే ఏ బి వచ్చింది. దీన్ని రెడ్యూస్డ్ లైన్ అంటారు, ఆ రెడ్యూస్డ్ లెంత్ అంటారు. అర్థమైంది? అర్థం కదా? అర్థమైంది? మీరు దీన్నే ట్రాక్ చేసుకుంటే బోత్ ద ప్లేన్స్కి వచ్చింది, బోత్ ద ప్లేన్స్ లెంత్ వచ్చింది. అదే యాక్చువల్ పొజిషన్ డ్రా చేసి తమ ఇంక్లినేషన్తో, హారిజాంటల్ ఇంక్లినేషన్తో డ్రా చేసి ఎంతైతే ఇంక్లినేషన్ ఉందో ఆ ఇంక్లినేషన్తో మన ఆర్క్ కొట్టి టోటల్ లెంత్ని మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తే ఏదైతే లెంత్ వచ్చిందో దాన్ని రెడ్యూస్డ్ లెంత్ అంటాడు. ఓకేనా? సో రెడ్యూస్ అవుతుందా? అవుద్ది, కంపల్సరీ రెడ్యూస్ అవుద్ది. ఇలా ఇంక్లినేషన్తో ఉంది కాబట్టి ఇంక్లినేషన్తో కనిపిస్తుంది, అటు ఫ్రంట్ వ్యూలో ఇంక్లినేషన్తో కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం రెడ్యూస్డ్ లెంత్ కనిపిస్తుంది. ప్యారలల్ ఉంటే ఎగ్జాక్ట్గా ట్రూ లెంత్ కనిపించింది. ఓకేనా? సో ఇంక్లినేషన్తో ఉంది కాబట్టి రెడ్యూస్డ్ లెంత్ కనిపించింది. ఇక ట్రూ లెంత్ ఏంటో చెప్పండి నాకు, లైన్ యొక్క ట్రూ లెంత్. ట్రూ లెంత్ ఇది ఏ డాష్ బి డాష్ అని అవ్వచ్చు, లేకపోతే ఏ డాష్ బి డాష్, సారీ ఏ డాష్ B1 డాష్ అని అవ్వచ్చు, ఏ డాష్ బి డాష్ అని అవ్వచ్చు. ట్రూ లెంత్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ట్రూ లెంత్. బట్ రెడ్యూస్డ్ లెంత్ ఏది? రెడ్యూస్డ్ లెంత్ టాప్ వ్యూలో కనిపించింది మనకి, అది అంతేనే కదా. సమ్ ఇంక్లినేషన్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా లెంత్ కనిపించదు. ఓకే, ఇది కేస్ నెంబర్ 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి ఒకసారి. లైన్ ఈజ్ ఇంక్లైన్ టు VP అండ్ ప్యారలల్ టు HP. చూడండి ఒకసారి. లైన్ ఈజ్ ఇంక్లైన్ టు VP, వెర్టికల్ ప్లేన్కి ఇంక్లైన్ ఉంది అంటున్నాడు, అండ్ ప్యారలల్ టు HP. ఓకేనా? సో చూడండి ఒకసారి. ఇది కదా లైను. ఈ లైన్ ఫస్ట్ ప్యారలల్ దేని అన్నాడు, సారీ ఇంక్లైన్ దేని అన్నాడు, లైన్ ఇంక్లైన్ టు వెర్టికల్ ప్లేన్. వెర్టికల్ ప్లేన్కి ఇమాజిన్ చేసుకోండి, ప్యారలల్గా చేసుకోండి. ఓకేనా? అప్పుడు కొంచెం ఇలా బెండ్ చేయండి, అప్పుడు ఇంక్లైన్ ప్లేన్ కనిపించింది మనకి. వెర్టికల్ ప్లేన్తో ఇంక్లైన్ కనిపించింది. మరి ఇలా డ్రాగ్ చేస్తే కనిపిస్తుందా లేదా? వెర్టికల్ ప్లేన్తో కనిపిస్తుందా? అంతేనే కదా. ఇది ఇలా ఉంటే ప్యారలల్, అంతేనే కదా. ఇలా ఉంటే ఇంక్లైన్ కొంత డిస్టెన్స్. ఇది టాప్ వ్యూలో కనిపించింది మనకి. ఇంక్లైన్ టు వెర్టికల్ ప్లేన్ అంటే కనుక ఇది టాప్ వ్యూలో కనిపిస్తుంది. ఆ ఇంక్లినేషన్ మనకి ఫ్రంట్ వ్యూలో ఎట్టి పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో ఏం కనిపించింది? ఫ్రంట్ వ్యూలో మనకి రెడ్యూస్డ్ లెంత్ కనిపించింది. అర్థమైంది? అర్థం కదా. రెడ్యూస్డ్ లెంత్, ఎగ్జాక్ట్ లెంత్ కనిపించదు, రెడ్యూస్డ్ లెంత్ కనిపించింది, అంతేనే కదా. ఎందుకంటే సమ్ ఇంక్లినేషన్తో, వెర్టికల్ ప్లేన్తో ఇంక్లినేషన్తో ఉంది కాబట్టి ఇది కొంత, ఇప్పుడు ఇలా ఉందనుకోండి పాయింటే కనిపించింది. ప్యారలల్ ఉన్నదనుకోండి ఎగ్జాక్ట్ లెంత్ కనిపించింది. బట్ ఇట్ ఈస్ ఇంక్లైన్ టు వెర్టికల్ ప్లేన్, సమ్ ఇంక్లినేషన్తో ఉంది కాబట్టి సో రెడ్యూస్డ్ లెంత్ కనిపించింది ఆన్ వెర్టికల్ ప్లేన్. ఓకేనా? సో టాప్ వ్యూ ఎగ్జాక్ట్ లెంత్ కనిపించింది, సమ్ ఇంక్లినేషన్తో కనిపించింది. ఓకే, నేను డ్రా చేస్తాను చూడండి ఒకసారి. ఓకే, చూడండి ఒకసారి. ఇది రిఫరెన్స్ లైన్ X అండ్ Y, రిఫరెన్స్ లైన్ అనుకున్నాం. ఓకే, చూడండి ఒకసారి. ఫస్ట్ మీరు ఏ ప్లేన్కి ఇంక్లైన్డ్ అన్నాడో ఆ ప్లేన్ని మనకి ఎక్కడ కనిపించింది? సో ఇంక్లైన్ అన్నాడు, ఫస్ట్ ప్యారలల్ అనుకోండి. వెర్టికల్ ప్లేన్ ఇంక్లైన్ అన్నాడు కాబట్టి ఇంక్లైన్ ప్లేన్ ప్యారలల్ డ్రా చేసుకోండి. టాప్ నుంచి చూస్తే ఎక్కడ కనిపించింది? అది టాప్ హారిజాంటల్ ప్లేన్ మీద కనిపించింది. ఇలా రొటేట్ చేస్తే అంతేనా కదా. టాప్ ఇదో ఇక్కడ డ్రా చూడండి ఒకసారి. ఇది ఏంటిది? AB1 అనుకోండి. ఓకే, ఎందుకంటే AB ఇది టాప్ వ్యూ కాదు, ఇది టాప్ వ్యూ కాదు. ప్యారలల్ ఉన్నప్పుడు నేను డ్రా చేసింది, అంతేనే కదా. ప్యారలల్ ఉన్నది ఇమాజిన్ చేసుకుని ఫస్ట్ వెర్టికల్ ప్లేన్తో ప్యారలల్ ఉంది అనుకున్నప్పుడు అది టాప్ వ్యూ ఎట్టి పరిస్థితులు కాదు. ఇంక్లైన్ అయిన తర్వాత టాప్ వ్యూ వచ్చింది, నాకు అదే చెప్పింది మీకు. ఇప్పుడు వెర్టికల్ ప్లేన్తో ప్యారలల్ ఉన్నప్పుడు అది కండిషన్. ఇప్పుడు ఇదే వెర్టికల్ ప్లేన్తో ఇంక్లైన్ ఉందండి, చూడండి ఒకసారి. ఇలా ఇంక్లైన్ ఉంది కాబట్టి నీకేం కనిపించింది? సేమ్ ఇది ట్రూ లెంత్ కదా. ఈ ట్రూ లెంత్ని ఎంతైతే ఇంక్లైన్ ఉందో ఆ యాంగిల్తో ఒక లైన్ డ్రా చేయండి. డ్రాగ్ చేసుకుని డ్రా చేస్తే అప్పుడు మీకు B వచ్చింది అన్నమాట. ఇదే టాప్ వ్యూ అవుతుంది, ఇది టాప్ వ్యూ అవుతుంది. ఫ్రంట్ వ్యూ ఏమవుతుంది? ఈ లైన్ని
అలాగే ఈ లైన్ రెడ్యూస్ లైన్ రెండింటిని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే వచ్చేదే ఫ్రంట్ వ్యూ విత్ ఏ డాష్. ఇప్పుడు రెడ్యూస్ లెంత్ ఇది, రెడ్యూస్ లెంత్ ఎక్కడ కనిపించింది నీకు? ఫ్రంట్ వ్యూలో కనిపించింది. ఇది దీన్ని రెడ్యూస్ లెంత్ అంటారు. అర్థమైంది? అర్థం కదా. ఇది ట్రూ లెంత్. మళ్ళీ ఇక్కడ రాస్తే టాప్ వ్యూ అని అనుకుంటాం. ఇది ట్రూ లెన్స్. ఎక్కడ? టాప్ నుంచి కనిపిస్తాయి కదా, ట్రూ లెంత్ కనిపించింది. బట్ రెడ్యూస్ లెంత్ ఏమో మీరు ఫ్రంట్ నుంచి చూస్తే రెడ్యూస్ అయింది, ఎందుకంటే వెర్టికల్ ప్లేన్ ఇంక్లైన్ ఉందన్నమాట. రెడ్యూస్ లెంత్ కనిపించింది. ఓకే, ఈ కండిషన్ డిఫరెన్స్ ఏంటి? ఇదేమో హారిజాంటల్ ప్లేన్ తో పర్పెండిక్యులర్ ఇంక్లైన్ ఉంది అన్నారు కాబట్టి ఇక్కడ నాకు హారిజాంటల్ ప్లేన్ మీద వెర్టికల్ ప్లేన్ మీద కనిపించింది. అర్థం కదా. ఫ్రంట్ వ్యూ అనేది వెర్టికల్ ప్లేన్ మీద కనిపించింది. బట్ ఇది వెర్టికల్ ప్లేన్ ఇంక్లైన్ ఉంది కాబట్టి హారిజాంటల్ అనేది కనిపించింది, అంటే బాటమ్ కనిపించింది. ఇది దీనికి డిఫరెన్స్ ఉంది, కనిపిస్తుందా? ఇది డేటా. నెక్స్ట్, లైన్ ఈజ్ ఇంక్లైన్ టు హెచ్పి అండ్ ఇన్ ద విపి. ఇంక్లైన్ టు హెచ్పి, ఇంక్లైన్డ్గా హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లైన్ ఉందన్నాడు. ఇన్ ద విపి అన్నాడు, వెర్టికల్ ప్లేన్ మీద ఉందన్నాడు. ఓకేనా? అంటే ఎలా వచ్చింది? ఎలా వచ్చాయి రెండు కండిషన్ ఉంది. సో చూడండి ఒకసారి, నేను చూపిస్తాను. 7 చూడండి ఒకసారి. లైన్ ఈజ్ ఇంక్లైన్ టు హెచ్బికి ఇంక్లైన్ ఉన్నదని కాబట్టి ఫ్రంట్ వ్యూలో సమ్ ఇంక్లినేషన్తో కనిపించింది, అంతేనే కదా. లైన్ ఈజ్ ఇంక్లైన్ టు హెచ్బి, అంతేనే కదా. ఇలా ఉన్నదన్నమాట, ఇంక్లైన్ టు హెచ్బి అండ్ ఈజ్ ఆన్ విపి. వెర్టికల్ ప్లేన్ మీద ఉంది, అట్ ద సేమ్ టైం హారిజాంటల్ ప్లేన్కి ఇంక్లైన్ ఉంది. అదే కండిషన్. ఒకసారి బాగా ఇమాజిన్ చేసుకోండి. ఈ కండిషన్ చెప్పండి ఒకసారి. ఇట్ ఈజ్ ఆన్ విపి అండ్ ఇంక్లైన్ హారిజాంటల్ ప్లేన్, అంతేనే కదా. ఇక్కడ కనిపిస్తుంది యాంగిల్. ఇప్పుడు ఎలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే రిఫరెన్స్ లైన్కి సమ్ ఇంక్లినేషన్తో కనిపిస్తుంది దీని యొక్క ట్రూ లెంత్. ఓకేనా? టాప్ వ్యూ కనిపించింది. రెడ్యూస్ లైన్ ఎక్కడ కనిపించింది? టాప్ వ్యూలో. రిఫరెన్స్ లైన్లో కనిపించింది, ఎందుకంటే బికాస్ ఇట్ ఈజ్ ఆన్ వెర్టికల్ ప్లేన్ మీద ఉన్నది అన్నాడు కాబట్టి రిఫరెన్స్ ప్లేన్ మీద ఉంది. అర్థమైంది? అర్థం కదా. ఓకే, సో చూడండి ఒకసారి. సో ఇది ఎక్స్ అండ్ వై. ఓకేనా? లైన్ ఈజ్ ఇంక్లైన్ టు హెచ్పి అండ్ ఈజ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్. ఓకేనా? సో ఇంక్లైన్ ఉందన్నాడు కాబట్టి మనం ఎలా డ్రా చేసుకుంటాం? ఎలా చెప్తారా? సో ఇంక్లైన్ ఇది ఫ్రంట్ వ్యూ అంటే ఏ డాష్ బి డాష్. ఓకే, అర్థమైందా? ఆర్ మళ్ళీ ఇది కండిషన్ మళ్ళీ ఎగ్జాక్ట్గా హారిజాంటల్ ప్లేన్ మీద లేదు, కొంత డిస్టెన్స్లో ఉంది. ఏ డాష్ బి డాష్ వెర్టికల్ ప్లేన్ మీద ఉందన్నాడు. ఓకేనా? సో వెర్టికల్ ప్లేన్ మీద అంటే రిఫరెన్స్ ప్లేన్ మీదే కదా టాప్ వచ్చింది. ఏ అండ్ బి, ఇది కండిషన్. ఓకే, ఫస్ట్ ఎగ్జాక్ట్ ట్రూ లెంత్ డ్రా చేయండి. ఫస్ట్ ట్రూ లెంత్తో డ్రా చేసుకోండి. దాన్ని ఆ ట్రూ లెంత్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏ డాష్ బి డాష్ వచ్చింది. ఫస్ట్ హారిజాంటల్ ప్లేన్తో తీసుకోండి, దాన్ని సమ్ ఇంక్లినేషన్ అంతే ఇంక్లినేషన్తో ఉందన్నాడు హారిజాంటల్ మీద, ఆ ఇంక్లినేషన్తో లైన్ డ్రా చేయండి. అది ఈ ఎగ్జాక్ట్ లెంత్తో కట్ అవుతుంది పాయింట్ దగ్గర, దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే టాప్ వ్యూ వచ్చింది. ఇది టాప్ వ్యూ అవుద్ది, ఇది ఫ్రంట్ వ్యూ అవుద్ది. ఓకే, ఎయిత్ కండిషన్ చూడండి సార్. లైన్ ఈజ్ ఇంక్లైన్ టు వెర్టికల్ ప్లేన్ అండ్ ఇన్ ద హారిజాంటల్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది అంటున్నాడు, ఎట్ ద సేమ్ టైం ఇంక్లైన్గా ఉంది అని అంటున్నాడు. ఓకేనా? ఇన్ ద హెచ్పి అంటున్నాడు. అంటే చూడండి ఒకసారి,
లైన్ ఈజ్ ఇంక్లైన్ టు VP అంటే ఇది ప్యారలల్ కదా, ఇలా ఉంటే ప్యారలల్. సమ్ ఇంక్లినేషన్తో ఉంది అంటున్నాడు, అంతేనే కదా, ఇది పెట్టింది కరెక్టే కదా. టాప్ నుంచి చూస్తే నాకు ఇంక్లినేషన్ కనిపించింది, మీకు ఫ్రంట్ వ్యూలో కనిపించదు. మీరు ఉన్నది ఫ్రంట్ వ్యూ, నేను ఉన్నది టాప్ వ్యూ. ఓకే, సో టాప్ వ్యూ నుంచి ఫ్రంట్ వ్యూ ఇంక్లినేషన్తో కనిపించింది. ఓకే, ఇంక్లైన్ టు ద వర్టికల్ ప్లేన్ అండ్ ఇట్ ఈస్ ఆన్ ఇన్ ద హెచ్పి మీద ఉంది అన్నాడు, అంటే హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది అన్నాడు. అంటే మనం ఎలా డ్రా చేయొచ్చు దీన్ని? టాప్ వ్యూలో ఏం కనిపించింది? రిఫరెన్స్ ప్లేన్ మీద నుంచి సమ్ ఇంక్లినేషన్ కనిపించింది. అలాగే ఫ్రంట్ నుంచి చూస్తే రెడ్యూస్ లెంత్ కనిపించింది. మరి అర్థమైంది చెప్పింది, అంతేనే కదా, ట్రాక్ చేసుకుంటూ వెళ్తాం. సో చూడండి ఒకసారి, నేను డ్రా చేస్తాను ఇక్కడ, చూడండి ఒకసారి. యాక్చువల్గా ఇది ఉన్న లెంత్ B1' డ్రాగ్ చేసా. వెర్టికల్ ప్లేన్కి ఎంతైతే లెంత్ అన్నాడో ఆ యాంగిల్తో, ఎంతైతే యాంగిల్తో ఇంక్లినేషన్ ఉందన్నాడో ఆ యాంగిల్ ఇక్కడ పెట్టుకోండి. దీన్ని కట్ చేస్తే పాయింట్ వచ్చింది. ఇప్పుడు రెడ్యూస్డ్ లెంత్ కట్ అయిన తర్వాత వచ్చిన లెంత్కి మీరు డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే టాప్ వ్యూ ఇట్ ఈస్ ఆన్ హారిజాంటల్ ప్లేన్ మీద, సారీ ఫ్రంట్ వ్యూ ఇట్ ఈస్ ఆన్ హారిజాంటల్ ప్లేన్ మీద, A', B'. సో ఇది కండిషన్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా?